దొరికాడు. సో మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు, మాట్లాడతారు కానీ టూర్లు. వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేము ఉండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు. అంటే చాలా కలుసుకోవడం గృహ ప్రవేశానికి అవుతుంది. ఇప్పుడు గృహప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు మీరు వీళ్ళు కడుతురా మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని మన కట్టకుండా వాళ్ళకి కడుతున్నావు అని? నేను కట్టలేదు, క్లియర్ అండ్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తను ఉన్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్నా అంకిత గారు 1.5 కోటి సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది 1 CR పైనే అవుతుంది. 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా, చెప్పండి. అంటే చేసేదాన్ని హౌస్ ఓపెనింగ్స్ కి. చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 1.5కి మధ్యలో ఉంది. లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1,50,000 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బేం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజు గారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L. 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తున్నాం అనుకుంటున్నా? లేదు, ఓకే, మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినంటే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్ లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా? డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు, ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ. మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను కొంచెం. అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు?
సరోగసా సరగసి అది ఇంకోటి సంథింగ్ సరోగసం ఏదో సంథింగ్. సరోగసియే. ఓకే అది ఇప్పుడైతే అవ్వలేండి. ఓకే పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే నాకు 6 పిల్లలు అనుకుంటా నేను అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. 6 అవుతారు అంటే మరి మీ రాజుగారు? మా ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది కదా. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు. ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, ఆన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే. ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 ఏళ్ళకి ఒకసారి. 5 ఏళ్ళు అంటే 5 years కి ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే. 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో 7 అనుకుంటున్నారేమో, మాకు 7 అంటే సంవత్సరాలు. ఓకే. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే. టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే. ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే. జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.